ఆయన ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి అవినీతి జరిగింది, విచారణ జరిపిస్తాం, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కక్కిస్తామని చెప్పి ఈ మధ్య కప్పుకుంటా కనుకూరు కాలం మొత్తం కక్కొచ్చాడు. కారణం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అనేక సందర్భాలలో సర్వేపల్లికి సంబంధించినటువంటి, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్లో అవకతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు తినేశారు అన్నారు. సరే, అది నోరు కాదు. ఎందుకంటే ఆ నోటి కంపు భరించడానికి ఈ జిల్లా ప్రజలు వాపోతున్నారు. అయ్యా, ఈ నోటి కంపు ఎప్పుడు ఆగిపోతుందా మాకు. కారణం ఏంటంటే, మంజూరైనటువంటివే 140 కోట్లు కాకపోతే అవినీతి 140 కోట్లు అని చెప్పినటువంటి పరిస్థితి. బిల్లులు పడ్డం కాదు, అసలు మంజూరే లేనటువంటి దానికన్నా అవినీతి ఎక్కువ చెప్పాడు. సరే, ఆ నోరు అర్థమైంది అందరికీ. దశాబ్దాలుగా సోమిరెడ్డి నోరు, ఆ నోటి కంపెనీ గురించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ స్వపరిచితం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇన్ని నీతి వాక్యాలు మాట్లాడినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, నిర్భయంగా రైతులను అడ్డపెట్టి రోజు దోచుకోవడం మీద అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కనుపూరు కాలువకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకి కాల పరిమితి ఉంది. టెండర్లు వేయాల్సినటువంటి ఆఖరి తేదీ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి. పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా మొన్న వచ్చింది అంటే నిన్న హడావిడిగా పనులు చేశామని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు పూర్తయింది. నీళ్లు వదిలే ముందు అనేక సందర్భాల్లో మనం ఐఏబీలో వాపోయాం, రైతులు వాపోయారు, రైతు సంఘాలు వాపోయాయి. నీళ్లు వదిలే ముందు మొక్కుబడిగా తూతూ మంత్రంగా పనులు చేసి నీళ్లు వదిలేస్తే ఆ పనుల్లో నాణ్యత ఉండదు. ఆ నాణ్యత లేకుండా చేయడానికే, దోచుకోవడానికే నీళ్లు వదిలే ముందు పనులు చేస్తున్నారు అని చెప్పి పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నీళ్లు వదిలే ముందు, టెండర్ల కన్నా ముందే ఈరోజు పనులు మొదలుపెట్టి చేయించారు. అంటే టెండర్లు అనేటువంటివి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఫాస్ట్గా మారిపోయింది. అంటే టెండర్లతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ విధి విధానాలు అనేటువంటివి కాగితాలకే పరిమితం అవుతాయి, కానీ మా చేష్టలకు అడ్డు రావు అన్నట్టుగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు 11వ తేదీ వరకు ఉంటే ఈ లోపలే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి నీళ్లు వదిలిన తర్వాత ఆ పనులు ఎంత నాణ్యంగా ఉన్నాయి, పూడికి తీత పనులు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఈ ఫోటో తీసింది విరువూరు, కనుపూరు కాలువ ఇది. ఇదిగో అక్కడక్కడ పనులు కలిపెట్టినట్టుగా ఉన్నాయి. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఏ విధంగా పనులు చేసి దోచుకుంటున్నారు ప్రజాధనం అనే దానికి. 6 కోట్ల రూపాయలకు పనులు పిలిచారు. 6 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈ విధంగా పనులు చేస్తే కనీసం నీరు దీనిలో నుంచి సాగేటువంటి అవకాశం ఉంటుందా? ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం, ఇటువంటి పనులు చేసి ఈ విధంగా దోచుకుంటూ ఉంటే. ఇది ఫోటో, తేదీ, పేరు అన్నిటితో సహా ఇచ్చినటువంటి. ఈరోజు కావాలంటే విలేకరులు ఈరోజు వెళ్ళి చూసినా సరే కాస్త లెవెల్ పెరిగి ఉంటుందేమో తప్ప నీటి లెవెల్ అంటే నీటి లెవెల్ పెరిగే కొంది ఈ మట్టి, ఈ పూడిక కనిపించకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన.